ఆఫ్ ది రికార్డ్ నాతో మాట అన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా క్లయింట్స్ తోటి మాట్లాడండి, నేను మీకు నా దగ్గర ఇప్పుడే అంటే లాస్ట్ ఏదైతే 5-6 మంత్స్లో వాడిన పేషెంట్స్ ఉంటారో వాళ్ళ డేటా పంపిస్తానని చెప్పేసి మీరు పంపించారు. సో నేను పంపించాను. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, నా దగ్గర నుంచి మీరు ఏదైనా ఫోన్ ఎత్తుకొని మాట్లాడచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళ ప్రైవసీ ఉంటుంది. వాళ్ళతో నేను చాలామంది ఏమంటారు తెలుసా, సార్ మేము ముందుకు వచ్చి చెప్తాం, ఓకే మీరు కావాలంటే మీరు చెప్పాలంటే మంచిగా అయిపోతే మేము చెప్తామంటారు. అలాంటి వాళ్ళ నంబరే నేను మీకు పంపించాను. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్తారు. వాళ్ళ పూర్తి వివరాలు అనేది మనం బయట చేయకుండా అసలు ఎంతవరకు ఈ మెడిసిన్ అనేది వర్క్ చేస్తుంది అనేది మీ దాంట్లోంచి ఒక కాల్ చేయండి సార్, డెఫినెట్లీ కాల్ చేయండి. హలో సార్, నమస్తే అండి. సార్ నా పేరు నవీన్ సార్, ఎంఆర్ హెల్త్ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ అదే మీరు మన వీడియోస్ చూసిన తర్వాత డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారితో కన్సల్ట్ అయ్యానని చెప్పేసి నేను అంటే ఈ వీడియో స్టార్ట్ చేసేకి బిఫోర్ మీతో మాట్లాడాను సార్. విత్ మీ పర్మిషన్ తోటి మీ వాయిస్ని మేము రికార్డ్ చేసుకోవచ్చు అని అడిగాను. సో మీరు కూడా ఓకే సార్ అన్నారు. ఇప్పుడు మేము షూట్లో ఉన్నాం సార్. సార్ సార్ చెప్పండి సార్. యాక్చువల్గా మీరు రెహమాన్ గారి దగ్గర ఎన్ని నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ మెన్ హెల్త్కి సంబంధించి? ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మీ సెక్షువల్ లైఫ్? సార్ సార్ ఉన్నారా సార్? సార్ సార్తోనే షూట్లో నేను వింటున్నాను. అదే సారు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్. ఆ సార్ ఎక్కడ ఉన్నాడా కానీ సారు నుండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలి సార్. ఎందుకంటే నాకు అన్ని ఉన్నాయి సార్, డబ్బులు ఉన్నాయి, మంచి బిజినెస్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, నా లైఫ్ సెట్ సార్. ఇక నాకు ఏ ప్రాబ్లం లేదనుకోండి. ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ ప్రాబ్లం. మా ఆవిడకు తృప్తి లేకుండే, మాకు తృప్తి లేకుండే, డబ్బులున్నా కానీ తృప్తి లేకుండే సార్. ఓకే. ఆ సార్ నాకు ఒకసారి నేను పోయి మాట్లాడినా సార్. ఒకసారి పోయి మాట్లాడినాక మంచిగా ఎక్స్ప్లెయిన్, అసలు నేను ఇక సూసైడ్ చేసుకుందాం అనే టైంలో సార్ ఆ సార్ ధైర్యం ఇచ్చింది సార్. నేను సార్ దగ్గరికి ఇక నాకు వేరే ఆప్షన్ లేదు సార్. నాకు అన్ని ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మానసికంగా నేను ఇంత బాధపడుతున్నా సార్కు నాకు తప్ప ఎవరికి తెలియదు. ఓకే ఓకే. నేను బాధపడి వద్దురా, నాకు ఈ లైఫ్ వద్దురా, నాకు బిజినెస్ ఉంది, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే ఆవిడ అని చెప్పేసి నేను సూసైడ్ చేసుకున్నాను పోయినా సార్. ఏదో ఒక వీడియో చూసి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అని వచ్చి మాట్లాడినా సార్. సారు నువ్వేం టెన్షన్ పడకు, ఏం ధైర్యపడకు, అధైర్యపడకు అని మంచి ధైర్యంగా చెప్పి మెడిసిన్ ఇచ్చారు సార్. నేను ఒక ఫార్మాలిటీ ఒక 1 month తీసుకొని వాడినా సార్. అప్పుడు నాకు మంచి రిజల్ట్ అనిపించి మళ్ళీ 2 months తీసుకున్నా. మళ్ళీ ఇంకొక 2 months వాడి నీకు మొత్తం క్యూర్ అయిపోతా అన్నారు సార్. ఇప్పుడు ఎన్ని నెలలు సార్ మీది మొత్తం కోర్స్? ఎన్ని నెలలు వాడారు? నేను 4 నెలలు తీసుకొని మొత్తం వాడినా సార్. ఇప్పుడు సెట్ అయిపోయింది. నేను, నా భార్య, పిల్లలు అందరం హ్యాపీగా ఉన్నాం సార్. ఓకే ఓకే. సార్ ఎన్ని నెలలు వాడమని చెప్పారండి మీకు స్టార్టింగ్ లో? సార్ స్టార్టింగ్ అయితే 4 నుంచి ఒకసారి 6 నెలలు వాడమని చెప్పాడు సార్. ఓకే. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే 4 నెలలు నీకు క్యూర్ అయిపోయింది కదా, ఏం వద్దులే అన్నాడు సార్. ఓకే ఓకే. సార్ వాడమంటే నేను వాడతా సార్. 2 నెలలు కాదు, ఇంకో 2 నెలలు వాడమన్నా వాడతా. అంటే ఆ రెస్పాన్స్ అనేది కనబడుతుంది కాబట్టి. సార్ దేవుడు సార్, ఆయన మా మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ ఆయన. ఓకే 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 అండి. ఓకే అండి. మీరు మామూలుగా ఏంటండి బిజినెస్ ఏం చేస్తుంటారు? నాది బట్టల బిజినెస్ సార్. ఓకే ఓకే సార్. ఎక్కడ సార్ ఏరియా తెలుసుకోవచ్చా? మీ అంటే ఏ ప్రాంతం వాళ్ళని తెలుసుకోవచ్చా? ఇక్కడ కాదు సార్, మాది బెంగళూరు సార్. ఓకే, బెంగళూరులో. ఓకే. అంటే మామూలుగా తెలుగు అనే సార్, తెలుగు అనే. కాకపోతే నా లవ్ మ్యారేజ్ వల్ల అక్కడ సెట్ అయిపోయినా. ఓకే ఓకే. ఎట్లుంది ఇప్పుడు లైఫ్? ఎట్లుంది సార్ ఇప్పుడు? దేవుని దయ వల్ల సార్, దేవుని దయ వల్ల, సార్ దయ వల్ల ప్రశాంతంగా నేను, నా పిల్లలు అందరం హ్యాపీగా ఉన్నాం సార్. టైమింగ్ అనేది ఇంప్రూవ్ అయిందా సార్ ఇప్పుడు? అన్ని ఇంప్రూవ్ అయిపోయి సార్. టైమింగ్ కానీ, సైజు కానీ, గట్టిదనం కానీ అన్ని మంచిగా ఉన్నాయి సార్. నేను చేసిన తప్పులు సార్ కొన్ని ఫాలో అవ్వమన్నారు సార్. ఏంటి, ఒక జ్యూస్ తాగమని జ్యూస్ చెప్పిండు, వాకింగ్ చేయమన్నాడు, అసలు ప్రశాంతంగా ఉండన్నాడు. అంటే అసలు మీకు దేని వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఏమైనా చెప్పారా సార్? అసలు దేనికి చెప్పారు సార్. ఇది బిజినెస్ టెన్షన్ వల్ల నాకు స్ట్రెస్, అక్కడ నిద్రలు, నేను ఎక్కువ పడుకోపోయేది. తర్వాత మందుకు అలవాటు అయిపోయేది, సిగరెట్లు తాగేది. తర్వాత నేను అప్పుడు ఇక ఇంటర్ లో ఉన్నప్పుడు ఇక మాస్టర్బేషన్ అవి అలవాట్లు, పోర్న్ వీడియోస్ అలవాటు అయిపోయేది. ఎప్పుడైతే నేను సార్ కన్సల్ట్ అయ్యిండో ఇవన్నీ బంద్ చేయి, మందు తాగకు, బంద్ చేయి అంటే కొంచెం తగ్గించి నేను మొత్తం వాటికి కూడా నాకు దూరం చేసిండు సార్. కొంచెం మొత్తం తగ్గించిండు. సిగరెట్లు తాగేవాడిని కొంచెం మొత్తం తగ్గించిండు సార్ కూడా. సూపర్ అండి. సార్ మెడిసిన్ వాడినప్పుడు ఇది తాగితే మళ్ళీ పని చేయన్నాడు. ఆ భయంతో నేను అన్ని పని చేసి మనశ్శాంతిగాను, శరీరకంగాను మంచిగా ప్రశాంతంగా ఉన్నా సార్. మీ హెల్త్ ని కూడా కాపాడినాడు. దానిలో నుంచి హెల్త్ కాపాడిండు, మా ఫ్యామిలీ అందరిని కాపాడు సార్. నేను సార్ రుణపడి ఉంటా సార్. నేను ఒకసారి మీ సార్ ఉన్నారు, మాట్లాడండి సార్. మీరు అదే హ్యాపీగా ఉండండి, మాకు ఏం లేదు. మీరు మీ హెల్త్ ఇంపార్టెంట్. శతకోటి వందనాలు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ సార్.
మొత్తానికి ఆయన మాటల్లో కనపడతా ఉంది. ఇలా ఏంటంటే ఇలాంటి చాలా ఉంటారండి పేషెంట్స్. వాళ్ళు ఏంటంటే మనము వాళ్ళకు మంచిగా చేస్తే వాళ్ళు మనతో మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. అంతే మనకి ఏంటంటే హెల్తీగా ఉండాలి వాళ్ళు. అంటే మెయిన్ మీరు ఇచ్చే దాంట్లో అంటే మీ మెడిసిన్స్ ఎంత పవర్ఫుల్లో మీరు చెప్పే మాటలు కూడా అంటే వాళ్ళకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిగరెట్ అనేది మానిపించేసేసారు, ఆల్కహాల్ అనేది మానిపించేసేసారు, అంటే తగ్గించారు. మనము చేసే వీడియోస్ క్రెడిట్ మీకు కూడా పోతుందండి. మీరు అడిగే ప్రశ్నలు, మీరు చెప్పే అంటే అంటే వాళ్ళకి కన్వే అవుతుంది. అయితే మనం ఏం చెప్తామంటే కనెక్ట్ అవుతున్నాం, వాళ్ళకి రీజన్ తెలుస్తుంది ఎందుకు అవుతుంది నాకు, ఇది వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఈయన ఎంత మంచిగా చెప్పాడు. అసలు నేను ఏంటంటే మన షూట్ బిఫోరే మనం ఎట్లాగో చెప్పాము, సార్ మీరు మాట్లాడతారంటే సార్ మీ ఛానల్ చూసే సార్ నేను సార్ కాల్ చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మెడిసిన్స్ వాడతారు, కాజ్ తెలుసు వాళ్ళకు, అది తొలగించడానికి ప్రయత్నిస్తారు మన పేషెంట్స్.